అందుకే ఏమన్నాము, ఓకే నువ్వు చెప్పకపోతే నేను క్షమిస్తా, కానీ నేను రాను అసలు మీతో. And the Lord said, okay, because you said I will forgive, but I will not travel. I will not come with you. నేను రాను. I will not come with you. ఎప్పుడైనా ఎవరైనా దీని గురించి ఆలోచించారా? Have you ever నాకు thought దేవుడు about it? ఉన్నాడు, నా దేవుడు నాతో పాటు ఉంటాడు, నా దేవుడు ఎప్పుడు నాతోనే ఉంటాడు, నా దేవుడికి తెలుసు నేను చేశాను, నేను బాధపడేది నా దేవుడు తెలుసు. అలాగే నువ్వు తప్పు చేసేది దేవుడికి తెలుసు, నీ హిపోక్రసీ దేవుడికి తెలుసు, నీ అబద్ధము దేవుడికి తెలుసు, నీ మ్యానిపులేషన్ దేవుడికి తెలుసు, నీ ఇంట్లో వాళ్ళు తప్పులు చేశారని అది పాపమని కూడా నీకు తెలుసు. కానీ దేవుణ్ణి మాత్రం అబద్ధికుడిగా చూపించడం కూడా దేవుడికి తెలుసు అనేది తెలుసు. You very well say, my God knows everything about me, but you should know God knows your sins, your secret sins, and how you are hiding your family members and hypocrisy and all your evil things. God knows very well about it. You should know that also. కదా, దేవుడు వారితో పాటు ఉన్నప్పుడే బంగారు దూడను వాళ్ళు చేసుకున్నారు. When God was in the midst of the Israelites, they made a golden calf. అంటే బంగారు దూడను చేయటము, అటువంటి వాటిని చూడటమే కాకుండా దేవుడు చూస్తున్నారు కదా, వాళ్ళు బంగారు దూడను చేయడం కూడా చూస్తున్నారు కదా. ఒకరు పాపం చేయడం చూస్తున్నారు, ఒకరు అబద్ధం చెప్పడం చూస్తున్నారు, ఒకరు వ్యభిచారం చేయడం చూస్తున్నారు, ఒకరు ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టుకోవడం చూస్తున్నారు, ఒకరు పోర్నోగ్రఫీ చూడటం చూస్తున్నారు, ఒకరు లస్ట్ ఆఫ్ ఐస్ తో ఉండడం అన్ని దేవుడు చూస్తున్నారు. When God was very well knowing that these people were making the molded calf, he was seeing that. Likewise, God is seeing when you're telling lies, you're addicted to pornography, when you're doing wrong things. God sees everything about you. ఇవి మీ కంటికి కనిపించేవి. These are all the things that you see. మరి మీ కంటికి కనిపించనివి కూడా ఉంటాయని తెలియాలి కదా. But you should also know that there are so many invisible things that ఇప్పుడు you cannot see. చెప్పినవన్నీ దూడం చేసుకున్నారంట, అక్కడ తీసుకెళ్లారంట, మోసే రెండు పలకలు తెచ్చారంట, పలకలు ఇరిగిపోయాయంట చెప్తుంటే మీరు చూస్తున్నారు. You're knowing because it has been told to you that they made a golden calf. Moses came down, he was furious, he broke those 2 tablets of commandments. కదా, ఇక్కడ ఉన్న ఒక సత్యంని మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. There's another important truth I want to highlight. వాళ్ళు బంగారు దూడను చేసుకోవడం అందరికి కంటికి కనబడుతుంది. Everybody saw that the golden molded calf was made or prepared. కదా, కంటికి కనిపించినవి కూడా ఉంటాయని చెప్తున్నాను మీకు. I told you there are so many invisible attributes that people cannot see. నువ్వు దూడను చేయడం నేను చూడను, దూడను చేయడానికి కారణాలు ఏంటని చూస్తాను నేను. I will not see whether you made a golden calf or not, but I'll see the reasons why you made that molded calf. కదా, నేను చూసేది అదే. That's what I see, the reason why you did. వారు దూడను చేయటకు కారణం కూడా నేను తెలుసుకుంటా. I will also know the reason why they made that. నేను చూస్తున్నా, నాకు తెలుసు. I'm seeing, I know. మరి నేను చూస్తున్నాను, నాకు తెలుసు, కానీ నా పక్కన వాళ్ళకి అదేంటో తెలియాలి కదా. I know I'm able to see, but even the people surrounding should know what it is all about. కదా, ఆయన చెప్పరు. But God will not tell. ఇక్కడ ఇశ్రాయేల్లో ఒకరికి పాపం చేశారు, ఎవరో బయటికి రండి అంటారే గాని నువ్వు చేసావు బయటికి రా అలా పిలవరు కదా, దేవుడు అలా పిలవరు కదా. God will not call specifically. He will simply say one man in Israel. బయటికి రా. When it comes to sin, he says one person has sinned, just come నేను out. ఒక ఆజ్ఞ ఇచ్చాను, I've given a commandment. మీరు ఆ స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ వస్తువులు కానీ ఏమీ తీసుకురావద్దు, తీసుకురావడం ఇశ్రాయేల్ జనం అందరూ సఫర్ అవుతారని చెప్పేసా. It was spoken. I'm telling you, go over there, but never take anything which is defiled. When you bring it, means there will be a calamity. But what did one person do? I can do. మరి నువ్వు సగం దాచావు అని అంటే నువ్వు శాపం దాచుకున్నావు నువ్వు, కాబట్టి నీ ఇంటి వారందరూ సఫర్ అవ్వాలి. If you are hiding the truth, that means all your people in your household should suffer. ఇప్పుడు ట్రూత్ దాయటం వల్లనే కదా, ఎవరు బయటికి రండి, ఒక్కొక్క గోత్రాన్ని సెపరేట్ చేయండి, ఎవరో బయటికి రండి, ఒక్కరు రారే. And it was told to different tribes, the 12 tribes. One person వచ్చాడు ఆకాను. Then last, finally, Achan had come out. అందరూ సఫర్ అయ్యారు. Everybody suffered. కానీ మరణించింది ఒక్కడే, అంటే ఫ్యామిలీతో పాటు. He and his entire family were killed. కదా, దేవుడు మనుషులు చేసే పనుల గురించి బాధపడటమే కాదు, వాళ్ళు ఎందుకు చేస్తారో తెలుసుకున్నప్పుడు ఇంకా దుఃఖం ఉంటది. God not only knows that a person has done these things, but the reason why they have done that is even more grieving to God. కదా, బాధపడటమే కాదు, మనుషులు చేసే ప్రతి పని విషయంలో, ఆలోచన విషయంలో బాధపడటమే కాదు. Just not grieving as to what man has done. వారి హృదయంలో ఉండే ఉద్దేశాలు తెలిసినప్పుడు ఇంకా గ్రీవింగ్ అవుతుంది. The more grieving part is when God knows about the intentions of why they have done that sin. కానీ వాళ్ళకి తెలియదు. But they do not know. కానీ వాళ్ళు ఏంటంటే మంచోళ్ళగా నేనేమి తప్పు చేయలేదని చూపించుకుంటారు వాళ్ళు. But they behave as if they are very good people, as if they have not committed any sin. కదా, వారిలో ఉన్న కోరికలు కూడా తెలుసు నాకు. God knows their desires also. అంటే ప్రతి మనిషి లోపల ఉన్నదేదో దేవుడికి తెలుసు.
మెడవంచని ప్రజలు దేవుని సన్నిధిని అనుభవించలేరు. And the, కాబట్టి దేవుడి సన్నిధిలో ఉన్నానని చెప్పుకున్నావంటే నువ్వు కయ్యనే. and the stiff-necked, stubborn people cannot come into the presence of God. If you are that kind of person, you are called as Cain. ఈ పాయింట్స్ ఎందుకు చెప్పానంటే, ఓకే, వారు దూడను చేయుటకు కారణము కూడా దేవుడు తెలుసుకుంటారు అన్నాను. I said God also knows the reason why the golden calf was made. నువ్వు చెప్పే వరకు దేవుడు వెయిట్ చేస్తారు అని చెప్పాను. I said that till you come and voluntarily confess, God will wait. దేవుడు మనుషులు చేసే పనుల గురించి బాధపడతారు అని అన్నాను. And I said God will be grieved as to why that person has done that. వారి హృదయంలో ఉన్న ఉద్దేశాలు తెలుసుకొని ఇంకా గ్రీవ్ అవుతారు అని చెప్పాను. And God will be even more grieved when they knows the intentions of why they have done. వారి లోపల ఉండే కోరికల గురించి కూడా దేవుడు బాధపడతారు అని చెప్పాను. And God will also grieve because of the desires, evil desires in their heart. కదా, ప్రతి మనిషి లోపల ఉన్నది ఏంటో దేవుడికి బాగా తెలుసు అని చెప్పాను. That means God knows every man's thoughts and intentions and desires. చెప్పిన తర్వాత ఏమన్నా వాళ్ళు మెడ వంచని ప్రజలు అని చెప్పాను. And then I said they are stiff-necked people. అందుకే నేను రాను, వచ్చానంటే మిమ్మల్ని ఏం చేస్తానో నాకు తెలియదు. That's the reason God said, I will not come with you. If I come with you, I do not know what I'm going to do upon you. Exodus 33 verse 3. Exodus 33 verse 3. నిర్గమకాండము 33వ అధ్యాయము 3వ వచనము. మీరు లోబడినొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోషేతో చెప్పెను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి, ఎవడను ఆభరణములను ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుతో మీరు లోబడినొల్లని ప్రజలు ఒక్క క్షణము మాత్రము నేను మీ నడుమకు వచ్చితినా మిమ్మల్ని నిర్మూలన చేసేదను గనుక మిమ్మల్ని ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడి అని చెప్పమనెను. అంటే వాళ్ళు దుఃఖపడ్డారు, దుఃఖపడినా కూడా దేవుడికి వాళ్ళ మీద కనికరం రాలేదు. And they felt it's a bad news, but they were mourning. God was just not bothered. కదా, 4వ వచనంలో ఏంటి, వాళ్ళు బాధపడ్డారు, చెప్పిన వెంటనే అయ్యో ఇలాగా అని బాధపడ్డారు. And when the people heard this bad news, they mourned and no one put on his honor. దేవుడు కనికరించలేదు వాళ్ళ మీద. But God had no mercy upon them. కదా, 5వ వచనం చదివారు కదా. You read about verse 5. నేను మీ నడుములకు వచ్చితేనా మిమ్మల్ని నిర్మూలన చేసేదను. I could come upon into your midst in one moment and consume you. Exodus 32 verse 9. నిర్గమకాండము 32వ అధ్యాయము 9వ వచనం. Exodus 32 verse 9. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచియున్నాను, ఇదిగో వారు లోబడినొల్లని ప్రజలు, కావున నీవు ఊరుకుండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. అంతే. ఇక్కడ జెర్మియా 50th chapter 7th verse లో ఏముంది, వారు దేవుని పిల్లలకు సరిగా బోధించకుండా వారి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు నువ్వు చేసిన దానికి నువ్వు అనుభవిస్తున్నావు, మేమేం తప్పులు కాదని చెప్పేసి అని అన్నారు. Jeremiah 50 verse 7, they were immediately telling, you are facing what you have done. We are not responsible for what you have done. కానీ ఇక్కడ మోషే ఏ అపరాధం చేయలా. But Moses did not commit any sin. దేవుడు చెప్పిందే చేశాడు. He did what God has asked him to do. కానీ ఇక్కడ మనుషులు మోషే మీద మొనగడం సరగడం మొదలు పెట్టారు. But people started mourning and complaining against Moses. కదా, మోషేని దేవుడు పంపారని వాళ్ళకి తెలుసు. They very well know that God had sent Moses. కానీ ఇశ్రాయేలు జనాంగం ఏమన్నారు, అక్కడికి వెళ్ళాక కూడా నువ్వు ఇక్కడికి వచ్చాక మాకు నిందలు ఎక్కువైపోయింది, మాకు కష్టాలు పెరిగిపోయాయి, నాకు ప్రెషర్ ఎక్కువైపోయింది అని అన్నారు. And immediately they said, Moses, after you coming only, pressure has gone up into our life, difficulties has gone up into our life. కదా, చూడండి Deuteronomy 9:6. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 6వ వచనం. Deuteronomy chapter 9 verse 6. మీరు లోబడినొల్లని వారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడని యెహోవా నీ నీతిని బట్టి నీకు ఇయ్యడని నీవు తెలుసుకొనవలెను. అరణ్యములో నీవు నీ దేవుడని యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకున్నాము. అందుకే చెప్తున్నాను, ఎక్కడైనా మీరు దేవుని ఏ విషయాల్లో శోధించారో అవి జ్ఞాపకం తెచ్చుకోండి అని అంటున్నాను నేను. Remember where and all you have tested the Lord. You have to remember that very well. Yes, Lord. చదవండి. దాన్ని మరువవద్దు. నీవు ఐగుప్తు దేశముల నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించే వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చితిరి. హోరేబులో మీరు యెహోవాకు కోపము పుట్టించినప్పుడు యెహోవా మిమ్మును నశింపజేయునంత కోపము మీ మీద తెచ్చుకొనెను. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన
సంబంధమైన పలకలను తీసుకొనిటకు నేను కొండెక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటిని. అప్పుడు దేవుని వ్రేలతో వ్రాయి 40 పగళ్ళు 40 రాత్రులు ఉన్నానన్నారే గాని మోషే అక్కడ ఉపవాసం ఏమీ చేయలేదు. He was దేవుడు సన్నిధిలో ఉన్నప్పుడు అతనికి ఆకలి వేయదు, దాహము వేయదు. దీన్ని ఫాస్టింగ్ అని చెప్పేసుకుని మనం చేసేసుకుంటూ ఉంటాము, పాపాల్లోనే జీవిస్తూ ఉంటాం. Moses spent 40 days, 40 nights in the presence of God. And while a person is there in the presence of God, he won't feel like eating and drinking. But people misunderstand and say he fasted, and we are quick in doing the physical attributes like fasting. నెక్స్ట్ Verse 10. అప్పుడు దేవుని వ్రేలతో వ్రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగించెను. మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యెహోవా మీతో పలికిన వాక్యములు అన్ని వాటి మీద ఉండెను. ఆ 40 పగళ్ళు 40 రాత్రులు గడిచినప్పుడు యెహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ 2 రాతి పలకలను నాకు అప్పగించి 12th వర్స్ చాలా ఇంపార్టెంట్ అది. Verse 12. నీవు లేచి ఇక్కడ నుండి త్వరగా దిగుము. నీవు ఐగుప్తులో నుండి రప్పించిన నీ జనము చెడిపోయి నీవు వారికి ఆజ్ఞాపించిన త్రోవలలో నుండి త్వరగా తొలగి. అంతే, త్వరగా, జస్ట్ మ్యాటర్ ఆఫ్ జస్ట్. నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి విన్నా, ఎన్ని సంవత్సరాలు అన్ని నేర్చుకున్నా, నీకొచ్చే ఒక ఆలోచనతో త్వరగా తొలగిపోతావు కదా, చెప్పుడు మాటలతో త్వరగా తొలగిపోతావు కదా. One small thought, one small assumptions, you are so quick in going astray. What has happened to all these years and నీలో months? న్యాయం ఉంటే ఓకే, If there is justice in you, it is okay. ఓకే. ఇక్కడ యోబు అన్నాడు కదా, నేను పాపం చేస్తాను నా మీదే ఉంటది కదా అని. Job said, if I have sinned, I have to be అలా punished. పలుక్కో అయితే నీకు ధైర్యం ఉంటే If you are really having the confidence, speak like చాలు, that. ఇంకా ఈజీ అయిపోతుంది నా పని. It becomes very easy for you. నెక్స్ట్ For God, it becomes very easy if you speak like that. నీవు ఐగుప్తులోని రప్పించిన నీ జనము చెడిపోయి నేను వారికి ఆజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగి తమకు పోత బొమ్మను చేసుకున్నారని నాతో చెప్పెను. మరియు యెహోవా, నేను ఈ ప్రజలను చూచితిని, ఇదిగో వారు లోబడినోళ్ళని ప్రజలు. అంతే, కన్ఫర్మ్. ఎన్నిసార్లు చెప్పుకుంటూ వచ్చారు చూడు, వీళ్ళు లోబడరు 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 లోబడరు. వాళ్ళు ఎంత ఏడ్చినా, దేవుడి తట్టు తిరిగినా, మోషేని తిట్టినా, మరలా మోషేని బ్రతిమాలుకున్నా వాళ్ళైతే లోబడరు. See the number of occasions where the Lord said they are stiff-necked people, they are rebellious, they are stubborn, they will not turn. కదా. 14th వర్స్ చూడండి, తండ్రి ఏమన్నారు, మరి దేవుడు అయితే ఇలా మాట్లాడకూడదు కదా. మరి Look what God has said in verse 14. But you would say God means she should not speak like this. But look what God has said. 14వ వచనం. నాకు అడ్డము రాకము, నేను వారిని నశింపజేసి వారి నామమును ఆకాశం కింద ఉండకుండా తుడువు పెట్టి నిన్ను వారికంటే బలము గల బహుజనముగా చేసేదనని నాతో చెప్పగా. అంటే ఎవరు న్యాయంగా దేవుడు తట్టు ఉంటారో వాళ్ళతో నిన్ను గొప్ప జనంగా చేస్తా, నిన్ను గొప్ప జనంగా చేస్తా చెప్తూనే ఉన్నారు. And to all the faithful and right people, God has always been telling, I will make your name great, I will make you a great nation. అబ్రహాంతో కూడా ఈ చిన్నవాని మీద నువ్వు చెయ్యి వేయకుమి, నీవు దేవుడికి భయపడివాడు అని నేను ఇప్పుడు ఎరిగితిని, కాబట్టి నిన్ను బట్టి నీ జనాంగాన్ని నేను గొప్ప చేస్తానన్నారు. అంటే దేవుడిలో ఉన్న మంచితనం ఏంటంటే నిన్ను బట్టి నీ తరాలను గొప్ప చేస్తానని ఆయన ఆశీర్వాదం ఇస్తూనే ఉన్నారు. నువ్వు దొరికితే చాలని ఎదురు చూస్తారు. And God just wants to find a person, and if you are found, God, because of you, will bless not only you, your generations also. That's what he said to Abraham. Abraham, do not lay your hands on the kid. I've seen that you fear God, therefore you will be blessed. Deuteronomy 32 verse 18. Deuteronomy 32 verse 18. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 18వ వచనము. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి మరచితివి. నెక్స్ట్, యెహోవా దానిని చూచెను, తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడెను, వారిని అసహించుకొనెను. అంతే. నీ బుద్ధులు బాగోలేదంటే యాజ్ ఇట్ ఈస్ నీ పిల్లలకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏ తరంలోనైనా ఏ యుగంలోనైనా నిన్ను బట్టి నీ పిల్లల్ని కూడా చూసి అసహించుకుంటారు. And when you don't transform yourself according to the word of God, it will be transferred to your children, and they also will start not liking you, and they also will be having a difficult life. 20th verse. 20వ వచనం. ఆయన ఇట్లనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కడపడి స్థితి ఏమగునో చూచెదను, వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. అంతే. కానీ దేవుడనే అంటారు, దేవుడు వాడుకుంటారు, దేవుడు నాతో మాట్లాడతారు, దేవుడు నా ద్వారా గొప్ప కార్యాలు చేస్తారని అంటారు. మళ్ళీ But with their mouth they say, I like God and God speaks to me and God does great ఇదంతా wonders. కూడా దుఃఖమే. All this are grief to God. ఈ క్యారెక్టర్ అంతా కూడా దేవుడికి దుఃఖమే. All this kind of character is grieving to God. 7:51 చూడండి.
Acts chapter 7 verse 51. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 51వ వచనము. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరుచున్నోళ్ళని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి? అంటే మరి ఎందుకు ప్రవక్త కదా అలా మాట్లాడకూడదు, మరి దేవుడు కదా అలా మాట్లాడకూడదు ఎందుకన్నాడు మరి? And you say prophet men should not speak like this. You say God men should not speak like this. ఈ విధంగా చెప్తారేంటి? But look at what has been spoken by the prophet. ఇలా మాట్లాడకూడదు కదా, మరి దేవుడి వాక్యం అలా ఉంది కదా. You would say you should not speak, but look at the prophet and the apostle was speaking, telling you stiff like a తో చెప్పిన మాట తీసుకొచ్చి దేవుడి దగ్గర మాట్లాడితే ఎలా ఉంటది? మాట్లాడినట్టే ఉంటది. You brought it from the devil and you want to present as if it's come from God. How will it be? It speaks only definitely as the devil spoke only. కదా చూడండి, John 9:16. అంటే ఏ కాలంలోనైనా ఇదే జరుగుతుంది. In any period of time this is what is happening. మనిషి కుమారుడు వచ్చినప్పుడు మనుషులలో విశ్వాసం కనుగొనునా అని అందుకనే ఆ మాట వచ్చింది. In the book of Luke it says, when the Son of Man comes, will he be in a position to see faith in the people? John chapter 9 verse 16. యోహాను సువార్త 9వ అధ్యాయము 16వ వచనము. కాగా పరిసయ్యులలో కొందరు, ఈ మనుషుడు విశ్రాంతి దినము ఆచరించడం లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనేది. అంతే, వాళ్ళ ఆచారం జరిగించలేదు, దేవుని నుండి వచ్చినోడు కాదు. Yeah, he did not follow the tradition, therefore he is not from God. That's what they say. కాదు, అంతే, వాళ్ళు పాటించలేదు, దేవుని నుంచి వచ్చినవాడు కాదు. He did not do the traditions, therefore he is not from God. మరికొందరు పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక క్రియలు ఎలాగ చేయగలరు అనిరి. అదే, ఇప్పుడు నువ్వు దేవుడు కాకపోతే నీ జీవితం ఎలా మారింది? If it is not God means, then how did your life change? ఏంటి, నీ స్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి? What's your position? What's your status? What's your position? ఎటువంటి సిచ్యుయేషన్ లో వచ్చావు? What was your position when you came here? దేవుడు ఎప్పటి నుంచో తెలుసు కదా మరి. You said you know God from the beginning. ఎప్పటి నుంచో తెలుసు కదా మరి నీకు. You said you know God when you were young. కదా, పాపి నుండి వచ్చిన వాడు దేవుడు కాకపోతే నీ జీవితం ఎలా మారింది మరి? Then how did your life change if you have said you know God from the beginning? కదా, నీకు దేవుడు తెలిసినప్పుడు నువ్వు అలాగే ఉండాలి, నువ్వు మారకూడదు. మరి ఎందుకు మారింది? Why did your life change if you said you know God from the beginning? You should have changed. మనుషులకి ఇప్పుడు దేవుడు అంటే డోర్ మ్యాట్, యూజ్ అండ్ త్రో. People want to use God as a doormat, just use him and throw him and discard him. కదా, ఈ విధంగా మనుషులకి భేదం పుట్టింది. This is how people started showing differences. నమ్మకముతో ఆలోచించి మాట్లాడే మనస్తత్వం కలిగిన మనుషులకి నమ్మకం లేకుండా ఆలోచన లేకుండా ప్రవర్తించే మనుషులకి ఇంత డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరితో దేవుడు వెళ్తారు, ఎవరితో వెళ్ళరు? There's so much a huge difference between the persons who knows God and changes his thinking and understanding vis-a-vis a person who says he knows God but has not changed his understanding and his thinking. Now tell me, with whom would God travel? కదా, ఇప్పుడు నేను నీతో ఇలాగైనా చెప్పాలి, ఓకే నిన్ను బట్టి నేను అందరిని క్షమిస్తా అన్న స్థాయిలోనే నువ్వు ఉంటాను. Or at least నీతో రాను అన్నితో చెప్పే స్థాయిలో నువ్వు ఉండకూడదు. God should not be in a position by looking at you and says, I will not travel with you. You should be in a position where God will say and say, because of you I have forgiven others. నన్ను పరిశోధించారు, ఈ విధంగా 10 మార్లు నన్ను బాధ పెట్టారు అనే స్థాయిలో నువ్వు ఉండకూడదు. You should not be that category of person that God will say, this person has tested me so many number of times. Okay, Numbers 14 verse 20. Numbers 14 verse 20. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 20వ వచనము. యెహోవా, నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. అంతే, నువ్వు చేసే ప్రార్థనలో నువ్వు దేవునికి మాదిరిగా ఉన్నావా లేదా? నువ్వు చేసే ప్రార్థనలో నువ్వు దేవునికి మాదిరిగా ఉన్నావా? పౌలు అంటాడు, నన్ను చూసి నన్ను పోలి నడుచుకోండి. అలా ఉన్నావు? పోనీ ఎవరికైనా ఉన్నావా? నీ ఇంట్లో వాళ్ళకు ఉన్నావా? నీ పిల్లలకు ఉన్నావా? నీ భార్యకు ఉన్నావా? నీ ఇంటి వారికి ఉన్నావా? పోనీ when you are praying, were you according to the word of God? Do you have a good testimony in your own household, with your wife, with your husband, with your children? కదా, can you be as a good example then? కానీ మోషేతో ఏమన్నారు? నీ మాట చెప్పని నేను క్షమిస్తాను నేను. But what did God say to Moses? Because of you and your word I will forgive them. నేను వాళ్ళని క్షమిస్తాను నేను. I have pardoned according to your word. Micah 7:18-20. Micah chapter 7 verses 18-20. మీకా 7వ అధ్యాయము 18 నుంచి 20 వచనములు. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన
నీతో సముడువైన దేవుడు ఉన్నాడా? ఉమ్, ఆయన కనికరమును చూపుడు యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఉమ్, ఆయన మరలా మన యందు జాలిపడును, ఉమ్, మన దోషములను అణిచివేయును. ఉమ్, వారి పాపముల అన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. ఉమ్. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. అది ఒకవేళ నిజంగానే ఇశ్రాయేలు జనాంగం చేసే పాపంలో ఉండి ఇప్పుడు నువ్వు విని నీ కళ్ళు తెరవబడ్డాయి అంటే మరలా ఈ ఆశీర్వాదం నీకు వస్తుంది. If you return towards the Lord, for sure your blessings also will come back to you. Psalms 106 verse 23. Psalms 106 verse 23, కీర్తనలు 106వ అధ్యాయము 23వ వచనము. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదనెను, అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. అది నువ్వు దేవుడికి అడ్డుపడ్డాలి, మనుషులకు కాదు. You should stand between God and man. And న్యాయానికి అడ్డుపడ్డాలి, అన్యాయానికి కాదు. you should stand on the side of justice and truth, not on అబద్ధానికి injustice, కాదు, not to lies, వేషధారానికి కాదు, not to pretension or చెప్పుడు hypocrisy, మాటలకు కాదు. not to gossip. కానీ ఇక్కడ నీ ఇంటి వారికి దేవునికి ఆత్మీయ పిల్లలకి నువ్వు మధ్య నిలబడగలుగుతున్నావా? Are you able to stand between the gap between your household people and God, or the people who know you and God? కదా, Are you that mediator? వాక్యం ముందు పెట్టుకుని అడ్డుపడగలుగుతున్నావా, లేకపోతే నీ ఓన్ అండర్స్టాండింగ్ తో అడ్డుపడుతున్నావా? Are you keeping the word of God and then standing as an intercessor or mediator, or with your own thoughts you're going? James 5:16. James chapter 5 verse 16. యాకోబు 5వ అధ్యాయము 16వ వచనం. జేమ్స్ చాప్టర్ 5 వర్స్ 16. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఇది వాక్యం చెప్పింది. This is what the word నీ of God సొంత is saying. నిర్ణయం తీసుకోవడం కాదు. Not going with your own thoughts. నువ్వు నిజమైన దేవుని నమ్మితే నువ్వు ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకో, ఏదైనా సరే కన్ఫస్, ఏదైనా సరే సంతోషమైన బాధ అయినా నువ్వు కన్ఫస్ చేస్తేనే కదా నువ్వు అనేక మందికి బుద్ధి చెప్పగలుగుతావు. ఇది తప్పు, ఇలా ఉండకూడదని చెప్పగలుగుతావు. Either your grief or your sorrow or your joy or your happiness or your breakthrough, if you confess only, you can give a lessons to others. కదా, కాబట్టి నిన్ను నువ్వు దాచుకున్నావు అని అంటే ప్రతి వారి దానికి నీ మీదనే నేను ఉత్తరవాదం చేస్తాను. But if you hide the truth, if you go towards falsehood, you will be held responsible for all their downfall and sin. కదా, ఇక్కడ చూస్తే మోషే ప్రజల కోసం అడ్డుపడ్డాడు. చూడండి, Exodus 33 verse 15 ఒకసారి చూడండి. Exodus 33 verse 15, నిర్గమకాండము 33వ అధ్యాయము 15వ వచనము. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజల నుండి ప్రత్యేకింపబడుదమని ఆయనతో చెప్పెను. దేవుడు ప్రజలు ప్రత్యేకింపబడాలి. People of God should consecrate, should be separated from the world. ప్రత్యేకింపబడాలి. They should be separated from the world. ముఖ్యంగా నువ్వు దేవుని గుర్తుపట్టగలగాలి. Above all, you should be able to recognize నువ్వు God. దేవుని శోధిస్తున్నావా లేదా అనేది నువ్వు తెలుసుకోవాలి. You should know if you are the person who's testing God or మన not. అండర్స్టాండింగ్ తో మనం ఏదైనా పలుకోవచ్చు. With our understanding, we can speak whatever comes అలాగైతే from us. యెజబెల్ చేసింది కూడా తప్పు కాదు. If that's the case, Jezebel also did not do wrong thing. అహాబ్ చేసింది కూడా తప్పు కాదు. Even Abel's sin also can be justified. కదా, ఎవరిది తప్పు కాదు. Nobody can be accountable. ఎవరికి వాళ్ళే నీతిమంతులుగా ఉంటారు. Everybody is righteous in his own కానీ eyes. న్యాయం అనేది తెలిసిన వాడు దేవుడు ఒక్కడే. But there's only God who knows what is ఈ justice and భూమి మీద righteous. నువ్వు జీవించే జీవితంలోనే నువ్వు చేసేది కరెక్టా లేదా అన్నది నువ్వు విత్తుతున్నావు, దాన్ని నువ్వు తప్పక నువ్వు కోస్తావు. And whatever you're sowing, for sure you're going to reap of whatever it is, evil for evil, good for good. Exodus 34 verse 8 to 10. Exodus 34 verses 8 to 10. నిర్గమకాండము 34వ అధ్యాయము 8 నుంచి 10 వచనములు. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల ఉంచుకొని నమస్కారం చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్య ఉండి మాతో కూడా రావలెను. వీరు లోబడినోళ్ళని ప్రజలు, మా దోషమును పాపమును క్షమించి మమ్మల్ని నీ స్వాస్థ్యముగా చేసుకొనమనెను. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడిన అద్భుతములు నీ ప్రజల అందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమును ఉన్నావో
ఆ ప్రజల అందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోవున్నది భయంకరమైనది. భయంకరమైనది. It's an awesome thing that I will do with you. ఆసమ్. Yes, Lord. అదేంటో కూడా ఎవరికి తెలియదు Nobody knows what it is. కదా. నువ్వు నమ్మిన దేవుని అడుగుపోని. At least the God whom you believe, so-called God, go and ask. అందుకే ఇక్కడ మోషే తనని విసిగించుచున్న జనము కొరకు కూడా ప్రాధాయపడుచున్నాడు. ఇక్కడ Moses was intervening even for those stiff-necked people. మోషేకి దేవుని స్వభావం మీదను ఆయన మంచితనం మీదను నమ్మకం ఉంది. Moses had absolute faith in God's character and God's way. అందుకే దేవుని యొక్క మంచితనం మీద మోషే యొక్క ప్రార్థన ఉంది, మోషే యొక్క ప్రవర్తన ఉంది, మోషే యొక్క ఆలోచన ఉంది. Moses' prayer, thoughts, everything was directed because he knew God's righteousness and God's character and God's truth. దేవుని పాయింట్అవుట్ చేయలేదు. No, he did not point out at God. ఇది ఒక యజమానుకుని, ఒక ప్రవక్తకి, దేవుణ్ణి నమ్మిన ప్రతి వారికి ఉండవలసిన మంచి లక్షణం ఇది. These are all the good characters for a master, for a prophet, and the person who believing in God. Romans 3 verse 24 to 26. Romans chapter 3 verses 24 to 26. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24 నుంచి 26 వచనములు. verse 24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఉరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడనై ఉండుటకు ఇప్పుడు ఆయన రక్తం ద్వారా నువ్వు కడగబడితే నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. మరి కన్ఫర్మే కదా అక్కడ. If you are washed by his blood, you are made righteous by his blood. కదా. కృప విస్తరించింది కదా అని చెప్పి పాపంలో నిలిచి ఉంటామా అని అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. Just because sin is abound, can you keep on sinning? Chapter 6 verse 1. నువ్వు చెప్పిన పార్ట్ నిజమే. Yes, whatever you heard is ఆయన right. వచ్చి పాపం శాపం అన్నిటి నుండి నిన్ను విడుదల చేసింది నిజమే. Yes, he forgave you from all your sins and కానీ your నువ్వు transgressions. విడుదల పొందుకున్నావా లేదా అన్నది సందేహం. But whether you have got deliverance or not, that is the question mark. ఎందుకంటే నీకు నీతి న్యాయం అంటే తెలియదు, జీవము మరణము తెలియదు, దేవుడి భయం ఎలా ఉంటుందో, దేవుడి భయం లేకుండా ఉండటమో ఏది తెలియదు. నీవు ఏదనుకుంటే అది నిజమే. నువ్వు పాపం చేస్తూ దేవుడి భయం నాకు ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. అన్ని నీ ఇష్టమే కదా. దూడ 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 దూడ. The calf that is inside your mind is that makes you, because you do not know the difference between good and evil, that which is blessings and curses, because whatever you think is right, that is what is good for you. Romans 5:21. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. రోమన్స్ చాప్టర్ 5 verse 21. అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. అది కృప అంటే ఏంటి తెలుసా? నీకు జ్ఞాపకం చేస్తుంది. నీకు జ్ఞాపకం చేసి మరి ఎక్కువ పాపం చేయొద్దు, మరి ఎక్కువ కీడు నీకు రాకుండా నువ్వు జాగ్రత్త పడు, పాపం చేయకు అని చెప్పేదే కృప. కృప అని చెప్పి కృపకాలం 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 అని చెప్పుకుంటూ వెళ్ళిపోయి పాపాలు చేస్తూ ఉంటారు. But grace is something which keeps on reminding, telling that don't sin, but people say it is grace time and they keep on sinning. Ephesians 1:7 and 8. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనములు. ఎఫెసియన్స్ చాప్టర్ 1 verses 7 and 8. దేవుని కృప మహిదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి నీకు క్షమాపణ ఇచ్చారంటే దానికి కారణం ఆయన చిత్తం జరిగించడానికి. The grace has been given to you so that you will do things according to the will of God, the purpose of God. యోనాని నినెవే పట్టణానికి వెళ్ళమన్నారు కదా. God told Jonah to go to Nineveh city, తప్పించుకున్నాడు, but he wanted to escape. కదా. నీటిలో పడ్డాడు, He was thrown into the water. చేప మింగింది, The fish came and ate him up. మరలా మొరపెట్టుకున్నాడు. Again he cried in the belly of fish. యోనా ఆ చేప యోనాని బయట ఊసింది. And God commanded the fish to vomit మరి him out. లెగిసి నుంచున్నాడు. Again he stood. మళ్ళీ అక్కడికి కదా వచ్చింది. Again he came back to the same నువ్వు place. అక్కడికి వెళ్ళు. And the Lord said, go to the place which I tell you. దేవుడి చిత్తం ఉన్నప్పుడు దాని మీదనే దేవుడు స్టిక్ ఉంటారు. God will stick to his plans no matter నువ్వు what you do. మార్చుకుంటే ప్రాబ్లం నీది, నాది కాదు The problem is yours, not God's. కదా. ఆయన చిత్తం ఇలా కావాలంటే అలాగే కావాలి.
If God wants the way to happen, He నిన్ను wants it. అడ్వైస్ అడిగారు అనుకో, నువ్వు ఇవి You can give advice if He have asked. కదా. ఇతను నా ప్రియ కుమారుడు, అతను చెప్పింది నువ్వు వినాలి. This is my beloved son, obey him, follow him. మరి మరి ఏం వింటున్నారు అనేది నువ్వు You తెలుసుకోవాలి. should know in what way are you obeying him. దేవుడు నిన్ను క్షమించారు అని అంటే ఆయన చిత్తం మరలా నీ జీవితంలో మొదలు పెట్టాలి అని అర్థం. అది లేకుండా ఆయన చిత్తం చిత్తం పదం బాగుందని వాడేస్తున్నట్టున్నారు అందరూ. If you have been forgiven, that means you have to do the perfect will of God in your life. But people are saying will of God, but it's just like a word, but they don't do it. Titus 3:4-7. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4 నుంచి 7 వచనములు. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనను రక్షించెను. మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులు అగుటకై ఆ పరిశుద్ధాత్మను మనకు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. అంతే. నీ అండర్స్టాండింగ్ తో నువ్వు 100 మందికి భోజనం పెడితే మంచి జరుగుదని పెడతావు, అది నీ మంచి. Your కానీ understanding దేవుడికి అది కావాలా వద్దనేది నీకు తెలియదు. Your understanding is when you feed people, you think that good things will happen, but you're not interested in knowing whether it is good in the sight of God or not. దేవుడి కృప నీ మీద ఉందనుకో, ఆయన చిత్తం ఏంటని తెలుసుకోవడానికి ఇష్టపడతావు. If you know that what is the will of God, you will definitely want to know what God wants from your life. 1 John 5:14-18. Grace. 1 John chapter 5 verses 14-18. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14 నుంచి 18 వచనములు. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించు అనుదియే. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల కదా. దేవుడి చిత్తం తెలియదు, You do not know the will of God. దేవుడి యొక్క చిత్తం తెలియదు, దేవుడి నిర్ణయం తెలియదు. అన్ని నీ ఓన్ డిసిషన్స్ తీసేసుకొని, నీ సొంతంగా డిసిషన్ తీసేసుకొని, నీ ఓన్ గా అన్ని మాట్లాడేసుకొని దేవుడే నాతో మాట్లాడతారు అనడం చాలా తప్పు. You do not know the will of God, the plan of God. You take your own decisions and then you say God speaks to me, means that's absolutely wrong. కదా. నెక్స్ట్ verse 16. తన సహోదరుడు మరణము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు అట్టి దాన్ని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. వాళ్ళే స్టిఫ్ నెక్డ్ పీపుల్. వాళ్ళు పాపం ఎంత చేసినా అది కరెక్ట్ అనే చూపించుకుంటారు, కానీ దేవుడు వాక్యం వచ్చినప్పుడు దావీదులాగా పశ్చాత్తాపపడే లక్షణాలు వాళ్ళు ఉండదు. These are the stiff-necked people. They want to cover up their sins and think that they're doing the right. They will never correct themselves even when the word comes to them. కదా. దేవుని మూలంగా పుట్టి ఉన్న వాడెవడు పాపము చేయుడని ఎరుగుదుమో. We know that whoever is born of God does not sin. ఎరుగుదుమో, అందరికీ తెలుసు. Everybody knows. అందరికీ తెలుసు. దేవుని మూలముగా పుట్టిన వాడు పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టిన వాడు తనను భద్రము. చెప్పిన మాట విన్నప్పుడు అమ్మో అది నిజమో కాదో మనకెందుకులే, మనం జాగ్రత్తగా ఉందాం, లేకపోతే ఏమైందో తెలుసుకుందాం అంటే తనను భద్రము చేసుకున్నాను కాబట్టి దుష్టుడు ముట్టడు. నిన్ను భద్రం చేసుకోకపోతే వాడుకున్న బుద్ధులన్నీ నీ లోపల దింపి పొజెస్డ్ అయి కూర్చుంటాడు. But he who has been born of God will keep guarding himself. That means when he hears something, he'll say, I do not know whether it is truth or not. So he will safeguard. If he doesn't safeguard, if he believes in the gossip, Satan will enter and influence you and possibly possess you also. అంటే దేవుని మూలంగా పుట్టిన వాడెవడు పాపం చేయడని ఎరుగుదుము. కానీ ఇంకోటి కూడా ఉంది. 18th verse చూడండి. We know that whoever is born of God does not sin, but he who has been born of God keeps himself. దేవుని మూలముగా పుట్టియున్నవాడు ఎవడను పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. The wicked one does not touch him. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదుము. మరి ఏమైంది? We know that we are of God and the whole world lies under the sway of the wicked one. దేవుడి మూలముగా పుట్టినవాడు పాపం చేయడని ఎరుగుదుము. We know that he who is born of God will not sin. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు
ఎరుగుదుము అని తెలుసుకోవడం నువ్వు దేవుని సంబంధిగా ఉంటున్నావా, దుష్టుల సంబంధిగా ఉంటున్నావా? We know that we are of God, and then if you're going abiding in the Satan's way, or you belonging to God or Satan. కదా. John 3:13. John chapter 3 verse 13. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనము. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండి మనిషి కుమారుడే తప్ప పరలోకములకు ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. వెళ్ళారా ఎవరైనా? Has anybody ascended to heaven? పరలోకానికి వెళ్ళి పరలోకాన్ని చూసి వచ్చారా? Anybody among has gone to heaven and seen and come? మరి అక్కడ ఉన్న జరిగినవన్నీ ఎవరైనా చూసారా, పని విన్నారా? Has anybody seen what's happening in heaven, heard or seen? నెక్స్ట్ verse 14. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. 12th verse చూడండి. verse 12. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగ నమ్ముదురు? ఎలా నమ్ముదురు అంటప్పుడు ఎవరు నీ కొరకు ప్రార్థన చేస్తారు? Who's going to pray for you? నీ మాట చెప్పున క్షమించి ఉన్నాను అని అన్నారు. పోనీ దేవుడు నిన్నైనా చెప్పగలుగుతున్నారా? నీ మాట చెప్పు నేను నిన్ను క్షమిస్తానని? Is the Lord able to look at you and says, I've forgiven you for your word that you spoke? John 6:32 చూడండి. John chapter 6 verse 32. యోహాను సువార్త 6వ అధ్యాయము 32వ వచనము. కాబట్టి యేసు, పరలోకం నుండి వచ్చు ఆహారము మోషేకి మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. అంతే, ఇచ్చింది దేవుడు. It's God who gave. నెక్స్ట్ verse 33. పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని అనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పికొనడు. మీరు నన్ను చూచియుండియు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పితిని. తండ్రి నాకు అనుగ్రహించు వారు అందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేను ఏమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమయ్యున్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వానిని లేపుదును. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయన గూర్చి సనుగుకొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుదుము కదా, నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగ చెప్పుచున్నాడనిరి. అందుకు యేసు, మీలో మీరు సనుగు కొనకుడి, నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. అంత్య దినమున నేను వాణిని లేపుదును. వారు అందరూ దేవుని చేత బోధింపబడుదురు అనే ప్రవక్తల లేఖనములో వ్రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకుని ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చేవాడు తప్ప మరి ఎవడనూ తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. షలోమ్.